హాయ్ హలో ఎవ్రీవన్. ఏం లేదండి, ఈరోజు సామల దోశ చేస్తున్నాను. సామలు అంటే ఏమో కాదండి, లిటిల్ మిల్లెట్స్ అండి. ఈ లిటిల్ మిల్లెట్స్ అంటే చాలా హెల్త్, చాలా అంటే చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి కానీ, మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిదండి. ఇది దోశలు కానీ డైరెక్ట్గా తినడం వల్ల కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉందండి దీనివల్ల. అలా అని ఎక్కువ కూడా తినేసేయొద్దండి. ఇది సామాన్లు తినడం వల్ల కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది చాలా. సో ఏదైనా లిమిట్ ఉంటుందండి, లిమిట్గా తినాలి, హెల్త్ని క్యూర్ చేసుకోవాలి. ఏం లేదండి, ఈ సామాన్ల వల్ల ఏంటి అంటే బెనిఫిట్స్, ఇందులో హై ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుందండి. సామాన్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా క్యూర్ చేస్తూ ఉంటుందండి. చాలా హెల్త్కి మంచిది. సో అందరూ ఇలా దోశలా వేసుకొని తినండి. రైస్ లాగా తినని వాళ్ళు ఇడ్లీ చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు అండి. ఇదే ప్యాటర్న్తో ఇడ్లీ కూడా పెట్టవచ్చండి, చాలా మంచిగా వస్తాయి ఇడ్లీలు కూడా. ఏంటంటే దోశ తినాలనిపిస్తుందని దోశ వేసేసుకుంటాం మేము, అంతేకాని ఇడ్లీ ఇదే ప్యాటర్న్తో ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా మంచిగా స్మూత్గా స్పాంజీగా వస్తాయండి. మినపప్పు అండి, మినపప్పు అంటే ఉడదాలండి. ఉడదాలకి 3 cups ఆఫ్ సామలు అండి. సామలు అంటే లిటిల్ మిల్లెట్స్ అండి. నాకు కోల్డ్ బాగా అయింది, అసలు మీకు అర్థమవుతుందా లేదా కూడా అర్థం కావట్లేదండి. నాకు జలుబుతోని మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దండి. 1 cup ఉడదాలకి 3 cups ఆఫ్ లిటిల్ మిల్లెట్స్ నానబెట్టేసుకొని, వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేసుకొని నైట్ అలానే పెట్టేసేసుకుంటే పిండి ఉప్పేస్తుందండి, బాగా అవుతుంది. ఉప్పిన తర్వాత మార్నింగ్ దోశలు వేసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా అంటే చాలా హెల్త్కి కూడా మంచిది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి దోశలు కూడా. ఓకే, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.